ఏందయ్యో నీరసంగా వస్తున్నావు? నేను నీరసం కాదు, అది చూడు నీకు వచ్చింది నీరసం. అరే ఏంది తుళ్ళు తీసుకొచ్చినట్టున్నావుగా? ఇట్లా ఇట్లా ఏందయ్యా బయటికి వెళ్తే ఏదో దాన్ని రావనుకుంటాడే. మరి ఏదో తప్పితే ఏంటి అమ్మా చేపలు తెలుసా? తుళ్ళు చేపలు అమృతం ఉండట్టు అసలు. అవును చేపలన్నా ముళ్ళాను దిబ్బరంగా తినాలని చక్కగా వండు. సరే వండుతాలే. ఇదిగోనండి ఇట్లా శుభ్రంగా చేసుకొని దీని పొట్టలో పేగులు ఉంటాయి, తలకాయ వేకలో పేగులు తీసేసి శుభ్రం చేసుకుందాం. ఈ నలుపు అనేది తీసేసుకోవాలి. ఈ చేపకి ఈ నలుపు తినకూడదు. శుభ్రంగా తీసి కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు శుభ్రం చేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు వేయమ్మా చెంచా, కర్ర చెంచా పసుపు వేయి, కసిన మజ్జిగ పోయి ఇట్లా కడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది అన్నమాట. ముక్కకి నీసు వాసన పోయి మజ్జిగ వేసి శుభ్రం కడుక్కోవాలన్నమాట. చేపలు కానీ రొయ్యలు కానీ ఏ వస్తువు అయినా సరే నీసు అనేది ఇట్లా కడుక్కోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది అన్నమాట కూరకు కూడా. ఇట్లా శుభ్రంగా కడుక్కుంటేనే కూర అనేది బాగా రుచిగా ఉంటుంది అన్నమాట. కిలో తుళ్ళు చేపలు తీసుకున్నాను, దాంట్లో సరుకులు చెప్తాను చూడండి. కిలో శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు, తగినంత నూనె, 1 చెంచా పసుపు, 3 చెంచాలు కారం, 3 చెంచాలు ఉప్పు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, 2 చెంచాలు గసగసాలు, 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, తగినంత అల్లం, తగినంత కొబ్బరి, 1 పెద్ద ఉల్లిపాయ, 8 పచ్చిమిరకాయలు, తగినంత కరివేపాకు, తగినంత కొత్తిమీర. ఇప్పుడు కూర కలుపుతున్నాను చూడండి. ముందుగా చింతపండు నానబెట్టుకుందాం. ఒక 1/2 చెంచా పసుపు వేయమ్మా, 3 చెంచాలు ఉప్పు, 3 చెంచాలు కారం. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసుకున్నాం కదా, అవి తెచ్చిరా వేసేద్దాం. తింటేసి ఇదిగో నూనె కూడా పోసుకుందాం. ఇప్పుడు పిసుకమ్మా, ఇది ఇట్లా ముక్క గలిచేటట్టుగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. పోసే పోసే పిసుకో మెత్తగా. మీరు కూడా నేర్చుకుంటారని మీ చేత చేపించం ఇప్పుడు ఈ కూరలో, లేకపోతే మేము చేయలేక కాదు. పోయమ్మా, నేర్చుకుంటామని కదా మరి చూపించేది. అట్టా అదేను చాలు ఇక సరిపోద్ది. ఎందుకంటే ఈ పులుసు ముక్క పెట్టేటప్పుడు చక్కగా సరిపోద్ది అనమాట. ముక్కకి ఎడ్లకుండా ఉంటుంది అనమాట ముక్క. ఇదిగో ముక్క మునిగిపోయింది కదా చూడు. కూర పొయ్యి మీద పెట్టుకొని మసాలాలు దంచుకుందాం. పోగంట ఉడకరిద్దాం. అల్లం నలిగింది, కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. నలిగిపోయింది, చిన్నుల్లిపాయలు వేసుకుందాం. అయిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది. కరివేపాకను పైన చాలా నూనె దట్టి పెట్టింది ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా తిప్పి ముక్క చితక్కోకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లా తిప్పుకుంటే ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. మసాలాలు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఆ పచ్చివాసన కూడా బద్దు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం.
నిమిషాలు అయిపోయింది. కొత్తిమీర వేసి దించుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసి దించేసేసుకుందాం. చాలే అని చేయమా. పచ్చిమిరకాయలు మూతగా వేసి వచ్చాయమ్మా. ఎదరు కొట్టేసి వచ్చాయమ్మా. అందరికీ నమస్కారం అండి. మా నాన్న తుళ్ళు తెచ్చాడండి. చేపల్లో ఇది ఒక రకం అండి, కాకపోతే కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉండిద్ది. మా అమ్మ అయితే వండింది, మా నాన్న ముందే తిన్నాడు, అదిరిపోయింది అంటున్నాడు. చూడాలి ఒకసారి. బాగా కాలుతుందండి, ఇప్పుడే దించారు కదా. ఇది కనుక ఒక గంట చల్లారిన తర్వాత తింటే ఇంకా అద్భుతంగా ఉండిద్ది. చేపలు ఎన్ని రకాలు ఉంటాయి స్వామి? అవును, చాలా ఉంటాయి. ముందు మొత్తం నువ్వు తినామా? ఎట్టుంది? బాగుంది. ఈ ముళ్ళు ఎందుకు తెచ్చానంటే రుచి ఎక్కువ, బాగా రుచిగా ఉన్నాయి. కాకపోతే కొంచెం ముళ్ళు ఉంటుంది. ఏం టేస్ట్ ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. ముళ్ళు అంటే పీస్ ముళ్ళు ఎక్కువ అండి. గొంతుకేం అడ్డం పడవు, నవ్వులేయచ్చు. చాలా పీస్ ముళ్ళు అనమాట, చిన్న చిన్న సన్నటి ముళ్ళు. ఈ గొంతుకు బందుకు అర్థం పడాలి, సన్నగాను లెక్కలు అది కాదు. అందుకునే కావాలా ఈ చేపకు అంత రుచి. ఈ చేప అంటే కన్ను చెదిరిద్ది స్వామి చూస్తుంటే. అవును, నీ చేతి మహిమ, దంచుడు మహిమ కానమ్మా. ఏమన్నా ఉండేవా కూర, సూపర్గా ఉన్నావా. మా వీడియోలు స్టార్టింగ్లో మా అమ్మ నాన్న సంభాషణ ఉండేది చూసారా? అది నేను చూపించేది మామూలుగా అయినా సరే చాలా తక్కువ అండి. మా అమ్మ నాన్న అంతకన్నా ఎక్కువగా ఉంటారు, కానీ స్టార్టింగ్లో కాసేపు పెడితే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు చూసుకోవడానికి కూడా బాగుండిద్ది అని చెప్పి పెడుతున్నాను అనమాట. వాస్తవంగా అయితే దానికన్నా ఎక్కువగానే ఉంటారు ఇంటికాడ మా అమ్మ నాన్న చిత్రులు ఆడుకుంటా. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉంటారు చూపించాలనేది కూడా ఒక ఉద్దేశం. అంటే అయినా కదా ఇటుమే. చూశారు కదండి, మా అమ్మగారు అయితే అదరగొట్టేశారండి. ఏమన్నా తిన్నా కడుపు నిండా? తింటేనే తింటాం టోకలేదు స్వామి. మేము కూర పీకేసాను. చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరిందండి. మా అమ్మగారు ఏ విధంగా చేశారు అదే విధంగా చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.